ఇక ఏపీలో అయితే పెట్రోల్ కొరత వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. మాటలు కాదు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. విజయవాడ భవానీపురంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. పెట్రోల్ కొరతపై టీడీపీ నేత శివరామకృష్ణ, వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కరీముల్లా మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాట పెరగడంతో కరీముల్లా, శివరామకృష్ణ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడి విషయం తెలుసుకుని టీడీపీ వైసీపీ వర్గాలు భవానీపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ కూడా రెండు వర్గాలు మరోసారి బాహాబాహికి దిగాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తో పాటు మరో ఇద్దరికి గాయాలవడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కరీముల్లాని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకి సంబంధించి కేసు నమోదు చేసిన విజయవాడ భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు జరగల స్టేషన్లో మా అందరిని కొట్టాడు, నన్ను కూడా కొట్టాడు. బూతులు తిడుతూ నన్ను కొట్టాడు. మేమంతా ఇక్కడే ఉన్నాం స్టేషన్లో. ఇక ఏపీలో అయితే పెట్రోల్ కొరత వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. మాటలు కాదు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. విజయవాడ భవానీపురంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. పెట్రోల్ కొరతపై టీడీపీ నేత శివరామకృష్ణ, వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కరీముల్లా మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాట పెరగడంతో కరీముల్లా, శివరామకృష్ణ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడి విషయం తెలుసుకుని టీడీపీ వైసీపీ వర్గాలు భవానీపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ కూడా రెండు వర్గాలు మరోసారి బాహాబాహికి దిగాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తో పాటు మరో ఇద్దరికి గాయాలవడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కరీముల్లాని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకి సంబంధించి కేసు నమోదు చేసిన విజయవాడ భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు జరగల స్టేషన్లో మా అందరిని కొట్టాడు, నన్ను కూడా కొట్టాడు. బూతులు తిడుతూ నన్ను కొట్టాడు. మేమంతా ఇక్కడే ఉన్నాం స్టేషన్లో.